హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ గుడికి వెళ్ళారా? మేమైతే ఇంకా గుడికి వెళ్ళలేదండి. ఇప్పుడే నాకు పూజ అయితే అయ్యింది. అండ్ ఈరోజైతే నేను ఈ శారీ పేరప్ చేశాను. ఈ శారీ వచ్చేసి ఇయర్ వరలక్ష్మి పూజకని తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లో తీసాను. నేను ఎక్కువగా ఆన్లైన్లోనే తీసుకుంటాను శారీస్, షాపింగ్ మాల్లో తక్కువ. అండ్ ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది. సెకండ్ టైం అనమాట కట్టడం. ఫస్ట్ టైం అయితే సంక్రాంతికి కట్టాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ టైము. బాగా స్టిచ్ చేశారు ఈ సారీ అనేది, బ్లౌజ్ అనేది. నెక్స్ట్ వచ్చేయండి ఇక్కడ చూడండి, మా పిల్లలిద్దరు బాగా కొట్టుకున్నారు. ఇప్పటివరకును ఇద్దరు ఏడుస్తున్నారు. కలిసి ఆడొద్దంటే ఆడుకుంటారు ఫ్రెండ్స్, కానీ కొట్టేసుకుంటారు, మళ్ళీ ఏడుస్తారు. ఇంకేం చేయాలి చెప్పండి? కొట్టుకోకుండా ఆడుకోండి అంటే వీళ్ళు వినరు. ఎంత చెప్పినా. అది చూడండి, ఉదయం నుంచి స్నానం చేయలేదు, లెగడం బేలేసింది కానీ స్నానం చేయట్లేదు. ఏం చేయాలి చెప్పండి? పిల్లలతో అస్సలు అవ్వట్లేదు. హాలిడేస్ వస్తే ఎలా కాయాలో అర్థం అవ్వట్లేదు నాకైతే. ఇదిగోండి, ఈరోజైతే ఇలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను. మా వారు ఉంటారు అనుకున్నాను, బట్ మా వారు అయితే వెళ్ళిపోయారు, డ్యూటీ ఉందని చెప్పేసి. సో ఇంక ఇలా సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను. అండ్ అలాగే హాల్లో స్వామివారి ఫోటో కూడా పెట్టాను కదా, సో ఇక్కడ కూడా ఈరోజు ఎలాగ పండగ కదా అనేసి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇదిగోండి ఇలా సింపుల్గానా స్వామివారికి అయితే బాగుంది కదా. మీరే చెప్పండి, ఇక్కడ బాగుందా లేదంటే ఇక్కడ బాగుందా అనేది. అంటే ఫస్ట్ ఇక్కడ పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేశాను కదా, ఎక్కడ బాగుంది స్వామివారి ఫోటో అనేది కామెంట్ చేసేయండి. అండ్ ఎండ అయితే మాత్రం చాలా విపరీతంగా వస్తుంది నిన్నటి నుంచి కూడా, అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. మొన్న 2 రోజులు అయితే కొంచెం కూల్గా ఉంది, వర్షం పడడం వాటిని. బట్ నిన్నటి నుంచి ఎండ ఫుల్ కాస్తుంది. ఇదిగోండి, మాకు ఎండ గాలి అన్నీ బాగా వస్తాయి కదా. అండ్ తులసంతలు కూడా చక్కగా దీపారాధన చేసేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మినీ వ్లాగ్. ఇంకొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.